ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏదైతే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈరోజు ఈ యొక్క కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతా ఉంది ఎస్ఎఫ్ఐ అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలపైన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేదా నిర్దిష్టమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారో, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకి న్యాయం చేకూరుస్తామని అన్నారు. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నాం, ఈ యొక్క జీవో నెంబర్ 77 ఊసే లేకుండా పోయింది. అలాగే ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్లకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ముఖ్యంగా ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్తో జూలై 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో విఆర్సి సెంటర్ నుంచి ఏదైతే కలెక్టర్ కార్యాలయం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం మన విద్యార్థులది. ఖచ్చితంగా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన యొక్క విద్యార్థి గళాన్ని ఈరోజు అధికారులకి అలాగే ప్రభుత్వానికి వినిపించాలా అని చెప్పి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.